అలసిపోయిందా? నూనె తీస్తుందా? గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామంలో ఓ యువ చార్టెడ్ అకౌంట్ అయిన నాగేంద్ర తన వృత్తిని వదిలి సహజ సిద్ధమైన ఎడ్ల గానుగ నూనె వ్యాపారంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాడు. కల్తీ లేని ఎడ్ల సాయంతో సాంప్రదాయ పద్ధతిలో తయారైన నూనె అందిస్తూ ఆరోగ్యవంతమైన జీవన శైలిని ప్రోత్సహిస్తున్నాడు. తన 2 ఎకరాల పొలంలో 20 ఎడ్లతో గానుగ నూనె పరిశ్రమను నెలకొల్పి స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తూ స్పాట్లోనే నూనె విక్రయిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్లో నాగేంద్రను కలిసి తన ప్రయాణం, గానుగ నూనె జగతులు, దాని ఆరోగ్య ప్రయోజనాల గురించి చర్చించింది. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎడ్ల గానుగ నూనె గురించి సంక్షిప్తంగా వివరిస్తూ నాగేంద్ర యొక్క స్ఫూర్తిదాయక కథను మనం పరిచయం చేద్దాం. ఎడ్ల గానుగ నూనె అనేది సాంప్రదాయ చెక్క గానుగలో ఎడ్ల సహాయంతో తక్కువ ఉష్ణోగ్రత వద్ద తీసిన సహజ సిద్ధమైన నూనె. ఈ పద్ధతిలో తయారైన నూనెలో సహజమైన విటమిన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు అసలు రూపంలో ఉంటాయి. ఇవి రక్తపోటు, ఆర్థరైటిస్, చర్మము, జుట్టు మరియు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కల్తీ లేని ఈ నూనె ఆధునిక రిఫైన్ నూనెల కంటే ఆరోగ్యానికి ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడు నాగేంద్ర ఈ సాంప్రదాయ విధానాన్ని ఆధునిక ఆలోచనలతో మెలయించి గానుగ నూనె వ్యాపారంలో ఎలా విజయం సాధిస్తున్నాడో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ దశరథ ఫ్రమ్ అలా ఆంధ్రప్రదేశ్. ఇది మన ఛానల్, మనందరి ఛానల్. ఈరోజు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతీది కల్తీ. గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామంలో 20 గానుగులతోటి ఇక్కడ ఆయిల్ తీస్తూ ఉన్నారు. దీంట్లో ఒక 5 రకాల ఆయిల్స్ ఇక్కడ న్యాచురల్గా మనకు అందిస్తూ ఉన్నారు అనమాట. అసలు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ పెట్టడానికి వాళ్ళ ఉద్దేశము, ఇక్కడ ఈ వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగేంద్ర కుమార్ అండి. నేను సిఏ కంప్లీట్ చేశాను 2011లో. సిఏలో ఆల్ ఇండియా ర్యాంకర్ని. తర్వాత హైదరాబాద్లో జాబ్ చేశాను, ఒక 13 years జాబ్ చేశాను. ఆ తర్వాత ఇటు సైడ్ రావడం జరిగింది. సో లాస్ట్ 2-3 years నుంచి కోవిడ్ తర్వాత మంచి ఫుడ్ ఇవ్వాలన్న కోరికతో ఒక 2 years ఈ ఫుడ్ ఇండస్ట్రీ మీద రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు ఆయిల్ అన్నది ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది బాడీ. చాలామందికి తెలియదు ఏంటంటే ఆయిల్ మనకుండే వైటమిన్స్ అన్ని చాలా ఫ్యాట్ సాల్బుల్ వైటమిన్స్ ఉంటాయి. సో మీరు ఎంత హెల్దీ ఆయిల్ తీసుకుంటే మీకు అంత వైటమిన్స్ అన్నది బాడీకి వస్తాయి అన్నది నా నమ్మకం. అలా కాకుండా ఆయిల్ కూడా ఒక కుకింగ్లో ఆ టేస్ట్ కోసమే కాకుండా హెల్త్ కోసం కూడా ఇంపార్టెంట్. అంటే ఇది ఒక వెస్సెల్, లోపల మీకు ఇది ఒక ట్రాన్స్పోర్టేషన్ కైండ్ ఆఫ్ థింగ్. మీకు ఏదన్నా న్యూట్రియంట్స్ అక్కడి నుంచి ఇక్కడికి క్యారీ చేయాలంటే మీకు నర్వ్స్లో ఆయిలే తీసుకెళ్తూ ఉండాలి. సో బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే మీకు ప్రతి చోట అడల్ట్రేషన్ ఎక్కువైపోయింది. సో మేము ఎటు చేస్తున్నాము, మాకు చిన్నప్పటి నుంచి కూడా ఎద్దులు, ఈ ఆవులు అంటే కొద్దిగా విపరీతమైన అభిమానం ఉంటుంది. సో వాటికి అంటే నేను చదువుకున్న తర్వాత జాబ్లో జాయిన్ అయినా కూడా ఎప్పుడన్నా ఊరికి వచ్చినప్పుడు నేను ఎక్కువ సంతలకు వెళ్తూ ఉంటాను. నాకు మావయ్య ఉన్నాడు, ఆయన వడ్డమన్లో ఉంటారు, శ్రీని గారు అని. ఆయన నేను కలిసి సంతలకు వెళ్తూ ఉంటాను. వెళ్ళినప్పుడు ఏమన్నా మంచి దొరికితే కొని వాటిని కాపాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఆ తర్వాత ఒక భూమికి దగ్గరగా బతకాలి, ఈ భూమి మీద లైక్ దూరంగా వెళ్ళిపోతున్న ప్రకృతికి రోగాలు అంటే తినే ఫుడ్ ఎలా ఉండాలంటేనండి నేచర్కి చాలా దగ్గరగా ఉండాలి. ఇప్పుడు నేచర్ మనకు జ్యూస్ అవసరం అయితే జ్యూస్ ఇస్తుంది, కాయ నుంచి పిండేస్తే గ్లాస్లోకి జ్యూస్ వచ్చేటట్టు చేసుకోవచ్చు. బట్ నేచర్కి తెలిసింది ఏంటంటే ఫ్రూట్ తినాలి. ఫ్రూట్లో షుగర్స్ ఉంటాయి, దాంతోపాటు ఫైబర్ ఉంటుంది, అది నెగెట్ చేస్తుంది. ఈ షుగర్ వల్ల వచ్చే ఎఫెక్ట్ని అది ఫైబర్ నెగెట్ చేస్తుంది. మీరు ఎప్పుడైతే జ్యూస్ చేసుకొని తాగుతారో అది షుగరే ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ అనేది ఉండదు. సో దానివల్ల ఏమవుతుంది, ఇవాళ ఫ్రూట్ తింటే కూడా డయాబెటీస్ వచ్చే స్థాయికి వెళ్ళిపోయాం. ఇప్పుడు చాలామంది అని చెప్తారు పేషెంట్స్కి, డాక్టర్స్ కూడా ఫ్రూట్ తినొద్దు, డయాబెటీస్ మీకు వాల్యూస్ లైక్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అంటారు. నేచర్ నుంచి వచ్చే ఫుడ్ తిన్నా కూడా మనం బతకలేని పరిస్థితికి ఫుడ్ ఇండస్ట్రీ వచ్చేసింది ఆల్రెడీ. సో దీన్ని కల్తీ లేకుండా ఎలా చేయాలి, సో నేచర్కి దగ్గరగా ఉండే ఫుడ్ ఎలా తీయాలి అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేసిందే ఈ ప్రయత్నం అండి. సో ఎద్దు గానుగలు సెలెక్ట్ చేసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటేనండి, చేసే పనిలో మనకి కొన్ని వాల్యూస్ ఉండాలి. అంటే ఇండియాలో 90% స్టార్టప్స్ ఫెయిల్ అవడానికి మనీ మేకింగ్ మోటివ్ అయితే ఎథికల్ స్టాండర్డ్స్ అనేవి కొద్దిగా తక్కువగా ఉంటున్నాయి.
లెట్స్ డూ ఇట్ అండ్ ఎథికల్ స్టాండర్డ్స్ ఒకసారి ట్రై చేద్దాము, వీటిని కాపాడుకున్న వాళ్ళు అవుతాము. ఎందుకంటే ఈ ఎద్దులు ఆవులు అనేది మన హెరిటేజ్, మన ప్రౌడ్. ఇవి దట్టు మా దగ్గర ఉన్న ఎద్దులు పని చేయకపోతే చాలా త్వరగా వీక్ అయిపోవటము, డల్ అయిపోవటము, వాటిని ఫ్రీగా వదిలేస్తే పనిచేసే వాళ్ళ మీద పడవటానికి వెళ్తున్నాయి. ఇక్కడ పనిచేయడానికి కూడా రాదు, ఎద్దులు ఫ్రీగా వదిలేస్తే రావులండి. ఆవులు లెక్క కాదు, ఎద్దులు అలా ఉండవు. వాటికి అట్లీస్ట్ 4 to 5 hours పని చేస్తే తప్పిస్తే వాటికి హెల్దీగా కూడా ఉండవు. ఇవి వాటిని ఫ్రీగా వదిలేస్తే పని చేయడానికి ఎవరు ఉండరు, అండ్ వాటిని మనం కంట్రోల్ చేయలేము. వాటి పుట్టించిన బ్రహ్మదేవుడు వాళ్ళు కూడా కాదు వాటిని కంట్రోల్ చేయడం. అది ఒక్కొక్కటి మీకు 10 to 12 feet గోడ కూడా దూకుతుంది ఎద్దుకొచ్చే ఆ టెంపర్ మీద. సో మీకు ఖాళీగా ఉంటే టెంపర్ ఇంకా ఎక్కువ అవుతుంది. మేము ఫస్ట్ ఇదే సిద్ధాంతం నమ్మాం, ఎద్దుల్ని బంధించకూడదు, ఖాళీగా ఉంచాలి, వదిలేయాలన్న సిద్ధాంతాన్ని నమ్మి వదిలేస్తే అవి అసలు కంట్రోల్ అవ్వట్లేదు. సో మాకు కొంతమంది రైతులు చెప్పింది, ఎంత ప్రేమ ఉన్నా రైతు కంటే మనకి ఎక్కువ తెలియదు కదండి. ఎద్దులతో రైతులకు ఉన్న సావాసం ఇప్పుడు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి. సో రైతులు చెప్పింది ఏంటంటే, నీకు ఎంత ప్రేమ ఉన్నా అవి పని చేయకపోతే త్వరగా చెడిపోతాయి. మీరు చదువుకున్న వాళ్ళకి పిచ్చి పిచ్చి సిద్ధాంతాలు అర్థం కావు, మీరు వాటితో ఒక 4-5 గంటలు పని చేయించండి అంటే వాటిని పొలాల మీద వదిలే వాళ్ళు నడిచి వస్తాయి, మేచి వస్తాయి అని. వాటిని తీసుకురావడం కూడా ఇబ్బంది అవుతుంది మాకు. అంటే ఇప్పుడు మీరు రైతులను అడగండి, ఎద్దు పని చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. పని చేయకపోతే టెంపర్ వస్తుంది దానికి. సో అవి ఎగరటము, మీదకు రావటము, పొడి చేయటాలు ఇవి చేస్తాయి. సో వీటికి ఇలా కాదు, మన దగ్గర ఒక ఎక్సర్సైజ్ కైండ్ ఆఫ్ థింగ్ క్రియేట్ చేద్దాము, వీటికి ఇద్దాము. అలాగే రూరల్లో కూడా ఇప్పుడు పరిస్థితులు మారితే కొంతమంది సిటీకి రాలేని మహిళలు ఉన్నారు కొంతమంది. సో మా వైఫ్ థాట్ ఏంటంటే, దీన్ని మనం రూరల్ ఎంప్లాయ్మెంట్ కూడా లింక్ చేద్దాము, నీకు ఎటు ఎద్దులంటే ఇష్టం కదన్న థాట్లో మేము ఆలోచిస్తూ ఉంటే, సో హెల్త్ పరంగా చూసుకుంటా ఇవన్నీ చూసుకుంటా వస్తే ఎద్దుగానిగా బెస్ట్ అన్నది డిసైడ్ అయ్యాం. మనకున్న అతిపెద్ద బలం అగ్రికల్చర్ అండి. ఆ సెక్టార్ని మనం ఏం చేస్తున్నామంటే, రైతుని పెద్ద కూలీని చేస్తున్నాం, వాడిని పండించే కూలీగా చూస్తున్నాం తప్పిస్తే, వాడి పంట వాడు పండించాడు అంటే వాడి పంట వాడు అమ్ముకోవాలి అని చాలామంది చెప్తుంటారు కదా, కొద్దిగా డిఫికల్ట్. కానీ అదే పంటని అతను చిన్న చిన్న ప్రాసెస్, లైక్ ఇప్పుడు మీరు ఇండియాలో మొత్తంలో సన్ఫ్లవర్ ఎక్కువ పండుతుందండి. సన్ఫ్లవర్ లైట్ బల్క్లో ఇచ్చేస్తాడు. బ్లాక్ సన్ఫ్లవర్ ఏదైతే ఉంటుందో అది మీకు 70 రూపీస్కి దొరుకుతుంది. అదే సన్ఫ్లవర్ షెల్ తీసేస్తే మీకు 160 రూపీస్కి అమ్ముతారు. ఆ సన్ఫ్లవర్ షెల్ ఒక 1 ఎకర్ సన్ఫ్లవర్ పండించిన రైతు ఆ షెల్ తీయాలి అంటే మీకు ఒక పెద్ద సిస్టమ్కి వెళ్ళాలి. వాడికి ఒక చిన్న మిషన్ లేదు. అంటే మన ఇన్నోవేషన్స్ అన్నీ అటువైపు వెళ్తుంది తప్పిస్తే రైతు వైపు ఇన్నోవేషన్స్ రావట్లేదండి. న్యాచురాలిటీకి చాలా దూరంగా ఉన్నాం. అవును. ఇప్పుడు మనం సహజ సిద్ధమైన నూనెలకి ఎవరైనా తీసుకోవాలంటే మనకు అందుబాటులో లేవు అసలు ఇక్కడ. అలాంటి సహజ సిద్ధమైన ఆయిల్స్ మనకు రావాలి అంటే ఇక్కడున్న రూరల్ ప్రాంతాలను ఇక్కడ ఎంచుకోవడం వల్ల మీకు ఇది ఎంతవరకు సహకరిస్తుంది? అదే పబ్లిక్కి బాగా ఇంటరాక్ట్ అయ్యే ప్రాంతాల్లో పెడితే బాగుంటుందనే కదా. అంటే ఇప్పుడు మెషిన్స్ అయితే ఎక్కడైనా పెట్టొచ్చండి, దానికి కావాల్సింది పవర్ ఒకటే. ఎద్దుగానిగా నడపాలి అంటేనండి, ఎద్దుకి నేచర్ కావాలి. మీరు తీసుకెళ్ళి దాన్ని సిటీలో పెట్టాను. ఇప్పుడు నేను కమర్షియలైజ్ చేయాలనుకుంటే గుంటూరుకి దగ్గరలో, విజయవాడ దగ్గరలో, హైదరాబాద్ దగ్గరలో ఏదైనా ఒక 4 acres ఈజీ తీసుకొని ఎద్దులను అక్కడికి షిఫ్ట్ చేసి చేసుకోవచ్చు. బట్ వీటికి నేచర్కి చాలా దగ్గరగా ఉండాలండి. దట్టు వీటి గురించి తెలిసిన వాళ్ళ దగ్గరే ఉండాలి. ఎందుకంటే ఇవి చాలా డెలికేట్ అండి. మనకు చూడడానికి ఎలా ఉంటాయి. ఫార్మర్స్ వీటిని పిల్లల కంటే ఎక్కువగా ఎందుకు చూసుకుంటారంటే, దేనో అవి చెప్పలేవు కాబట్టి ప్రతిదీ తెలుసు దానికి. ఇప్పుడు మీరు పక్కన మాట్లాడుతున్న సంగతి కూడా తెలుసు, వింటూ ఉంటుంది, అది ప్రతిదీ గుర్తుపెట్టుకుంటుంది. సో చెప్పలేదు అంతే, పెయిన్ ఉన్నా చెప్పలేదు కాబట్టి దానికి సిమ్టమ్స్ కనుక్కునే వ్యక్తులు కూడా ఉండాలి మనకి. సో అది ఒక విలేజెస్లోనే మనకు ఆ జనరేషన్ కూడా అంతరించిపోయే పరిస్థితికి వచ్చేసాం మనం ఇవాళ రేపు. సో ఆ జనరేషన్ ఉన్నప్పుడే మనం ఈ నాలెడ్జ్ అక్వైర్ చేసుకుంటే ఉపయోగపడుతుంది. సో వీటికి దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది, నేచర్కి దగ్గరగా ఉంటుందని ఈ విలేజ్ని సెలెక్ట్ చేసుకున్నామండి. ఇది గుంటూరుకి విజయవాడకి మధ్యలో ఉంటుంది కాబట్టి సో పీపుల్ కూడా దే ఆర్ కమింగ్ ఇన్ కార్స్ అండ్ బయింగ్. సో అలాంటి ఇంపాక్ట్ ప్రాబ్లం లేదు. అండ్ వాళ్ళంతా
ఆన్లైన్లో ఆర్డర్స్ పెడుతున్నారు, ఫోన్లు చేసి మాకు ఇంత కావాలి అంత ఇప్పుడు ఆన్లైన్ మీకు ఆన్లైన్ వాట్సాప్ అండి. ప్రస్తుతానికి వెబ్సైట్ అనేది ఇంకా ఓపెన్ చేయలేదు. సో అది ఒక 1 వీక్ 10 డేస్ టైం పడుతుంది. వాళ్ళు కాల్ చేసి అడిగితే దాని వీఆర్ షిప్పింగ్ డోర్ డెలివరీ ఇస్తున్నాం. 16 గానుగాస్ రన్ చేస్తున్నామండి బుల్. మన దగ్గర ఒక 40 యానిమల్స్ ఉన్నవి, మన బుల్స్ ఉన్నాయి, ఒక 40 ఉన్నవి. 16 రన్ చేస్తున్నాము ప్రస్తుతానికి. అంటే ఈ బుల్స్ కూడా ట్రైన్ అవుతూ ఉన్నాయి కాబట్టి మనం స్టార్ట్ చేసి 4 months అవుతుంది. ఇవి ట్రైన్ అవుతూ ఉన్నాయి కాబట్టి డైలీ ఒక 2-3 బ్యాచెస్ వేస్తున్నాం. ఒక 300 అలా 300 to 350 లీటర్స్ తీస్తున్నాము. సో మనకి ఇక్కడే 150 లీటర్స్ సేల్ అవుతుంది. ఒక 200 అలా ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి. సో బాగానే ఉంది. నెక్స్ట్ బుల్ని ఒక బుల్ ఎకానమీ క్రియేట్ చేయాలి అన్న థాట్ ఉందండి. అంటే లైక్ ఒక మిషన్స్తో ఒక ఎకానమీ క్రియేట్ చేయగలిగినప్పుడు మన ప్రైడ్ ఇది, మన హెరిటేజ్ ఇది. సో దీన్ని కాపాడుకుంటూ ఒక రూరల్ ఎకానమీ ఎందుకు క్రియేట్ చేయకూడదు అన్న థాట్ అండి. సో దాంతోపాటు మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఎంత హెల్దీ ఆయిల్స్ తీస్తున్నామో ఇది వండుకోవడానికి కూడా హెల్దీ ఇంగ్రీడియంట్స్ కావాలి కాబట్టి ఫ్లోర్స్ అండి, ఎస్పెషల్లీ ఫ్లోర్స్. ఆయిల్ తర్వాత మనం ఎక్కువగా చపాతీలు, ఈ రాగి పిండి, సజ్జ పిండి తీసుకుంటాం కదా, అవి మీకు హోల్ గ్రెయిన్లో ఉన్న ఫైబర్ అన్నది మీకు పొడైతే రాదండి. మిషన్ వచ్చేసి 800 RPM తిరుగుతుంది. జనరల్గా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఈ మరచక్కేసేవాళ్ళు ఇసురాయి అంటారు. అది మ్యాక్స్ మీరు ట్రై చేసి చూస్తే 25 RPM కంటే ఎక్కువ రావట్లేదు. అంటే మాకు అర్థమైంది 20-25 RPMలో తిరిగితే ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రెయిన్లో 13% ఫైబర్ ఉంది అనుకోండి, హోల్ గ్రెయిన్లో మీకు అది పొడైపోతే వచ్చేది 1%, 0.1%, లేదంటే బాగా తీస్తే ఒక 2% ఉంటుంది. రిమైనింగ్ ఫైబర్ అంతా ఎక్కడికి వెళ్తుందండి? సో మిషన్స్ యూస్ చేయడం వల్ల అంటే ప్రతి సిస్టంలో, అంటే ఐఎమ్ నాట్ అగెన్స్ట్ డెవలప్మెంట్, ఎందుకంటే డెవలప్మెంట్ ఉండాలి, ప్రోగ్రెస్ ఉండాలి, ప్రతి సెక్టర్ ప్రోగ్రెస్ అవ్వాల్సిందే. కాకపోతే మన ఫుడ్ అన్నది నేచర్కి దగ్గరగా ఉండాలి. ఎందుకంటే మన నేచర్ నుంచి ఎంత దూరంగా వెళ్ళిపోతుందో ఫుడ్, అన్ని రోగాలు ఎక్కువ అవుతున్నాయి. ఇవాళ మనిషి నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అంటాడు, బట్ ఏ రోగానికి కూడా కరెక్ట్ మందు కనుక్కోలేకపోతున్నాడు. డయాబెటీస్కి మీకు మందు ఉందా? లేదు. దానికి ఏం చెప్తారు? మీరు ఫుడ్ కరెక్ట్గా తీసుకోవాలంటారు. ఆ ఫుడ్ కరెక్ట్గా ఉందా? లేదు. సో హార్ట్ అటాక్ని కంప్లీట్గా ఎరాడికేట్ చేసే మందులు ఉంటాయా? లేవు. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అనేది ఫుడ్డేనండి. మరి ఇవాళ ఏది చేసినా మనం ఎక్కడికి వెళ్ళినా ఫుడ్ లేకపోతే, ప్రాపర్ ఫుడ్ లేకపోతే కష్టం. మీరు ఎన్ని మెడిసిన్స్ వాడినా. సో ఫుడ్ మీద మనిషి కూడా కాన్సన్ట్రేట్ చేయాలి అన్న థాట్తో, మంచిగా ఇవ్వాలి అన్న థాట్తో చేసాం. సో ఇప్పుడు ఏం చేస్తాము, దీని తర్వాత మేము బుల్ డ్రివెన్ ఫ్లోర్స్ తీసుకొస్తాం. అదొక సిస్టమ్ ఉందండి మనకి, గంటకి ఒక 15 కిలోలు వస్తుంది అంతే ఒక ఎద్దు తిరిగితే. ఆ సిస్టమ్ తీసుకొస్తాము. ఇప్పుడు దీనికి మా ఫ్రెండ్ ఒక అతను పేటెంట్ అప్లై చేస్తున్నారు. అతను జనరల్గా మెకానికల్ ఇంజనీర్ కైండ్ అనమాట. సో ఆయన ఈ బుల్ తిరిగితే ఆయిల్తో పాటు పవర్ వచ్చే సిస్టమ్ కనిపెట్టాడు ఆయన. అంటే మనకి ఎప్పటి నుంచో ఉంది, మన సైకిల్ కూడా తొక్కితే పవర్ వస్తుంది కదా, అలాంటి సిస్టమ్ చేశాడు. దానికి పేటెంట్ అప్లై చేస్తున్నాడు తను. అది వచ్చినప్పుడు ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాము. సో అప్పుడు ఇది ఒక రైతుకి ఇస్తే ఒక 2-3 హౌసెస్కి పవర్ వచ్చేలాగా, అతను బుల్ ఒక 6 hours తిరిగితే, 2 bulls ఒక 6 hours తిరిగితే ఓ 6 hours పవర్ వచ్చేలాగా, దానితో పాటు అతను పెట్టుకుంటే ఫ్లోర్స్ వచ్చేలాగా, దానితో పాటు ఆయిల్స్ కూడా వచ్చేలాగా. సో అతను ఏం చేయొచ్చు అంటే విలేజెస్లోనే మీకు అక్కడే, ఇప్పుడు ఇంతకుముందు పాలు వస్తాయి విలేజెస్ నుంచి, మంచి మంచి పాలు వచ్చాయి. ఇప్పుడు మీరు ఎప్పుడైతే ప్యాకెట్కి షిఫ్ట్ అయ్యారో పాలు ఎలా వస్తుందో కూడా తెలియదు. ఒక రైతు మీద నమ్మకం ఉండాలి, ఒక ప్యాకెట్ మీద కంటే. ఇప్పుడు మీరు ఒక ప్యాకెట్ నమ్ముతున్నారు, రైతుని నమ్మట్లా. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే డైరెక్ట్గా మీకు రైతుతో రిలేషన్ వస్తుందో, సో వాళ్ళు ఏం చేస్తారంటే రిలేషన్ వచ్చిన తర్వాత అడల్ట్రేషన్ తగ్గిపోద్దండి. వాళ్ళు అరే సార్ నాకు ఎప్పటి నుంచో సార్ ఉన్నాడు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే రైతులు భయపడతారండి. జనరల్గా భయస్తులు వాళ్ళు చేసేది ఏంటి, అమ్మో ఇది పోతుంది అది పోతుంది భయం ఉంటుంది. వాళ్ళు అడల్ట్రేట్ చేయడానికి చాలా తక్కువ అండి. అంటే 100లో 2 చేస్తారు, ఏదో నీళ్ళు కలిపారని అవి కలిపారని. ఈరోజు పాలలో నీళ్ళు కలిపినా పర్లేదు కదండి, కెమికల్ కలుపుకుని ఉంటే చాలు అనుకోవాలి మనం యాక్చువల్గా. పాలది ఎలా ఉందన్నది. సో అందుకని నేనేమంటానంటే ఫుడ్ సెక్టర్ బట్టి రైతులకు వెనక్కి ఇచ్చేయమని నా ఇంటెన్షన్. అంటే మీకు ఎక్కడైనా డెవలప్ చేయండి, కార్లు కట్టుకోవచ్చు, కార్లు తీసుకురావచ్చు, టెక్నాలజీ తీసుకురావచ్చు, బట్ ఫుడ్ సెక్టర్ అన్నది విలేజెస్లో చేయగలిగే రైతులు ఉంటారు, అందరూ చేయకపోవచ్చు. వాళ్ళకి ఇలాంటి ట్రెడిషనల్ సిస్టమ్స్ ఇస్తే, వాళ్ళకి మళ్ళీ మీరు మెకానికల్ సిస్టమ్ ఇస్తే మళ్ళీ వాడు మెకానికల్ ఇంజనీర్ని హైర్ చేసుకోవాలి. ఇలాంటి ట్రెడిషనల్ సిస్టమ్స్ ఎప్పుడైతే మీరు రైతులకి ఇవ్వగలుగుతారో, ఏ గవర్నమెంట్ అయినా సరే, అప్పుడు మీకు ఒక రూరల్ సస్టైనబుల్ ఎకానమీ డెవలప్ అవుతుంది. ఈ ఎద్దులని వీటిని మనం కాపాడుకునే వాళ్ళం కాక ఒక రూరల్ ఎకానమీ థ్రైవ్ చేయగలుగుతాము. అండ్ డైవర్సిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే వాడి దగ్గరికి ఎద్దుగానుగలు వస్తాయో, రైతుల దగ్గరికి ఎద్దుగానుగలు వస్తాయో, వాళ్ళ సీడ్ వాళ్ళు పండించుకోవడానికి ట్రై చేస్తారు, పక్క రైతులను ఎంకరేజ్ చేస్తారు. ఎక్కడికో వెళ్ళి సీడ్ కొనే బదులు నా కళ్ళెదిరే పండిస్తారు కదా అన్నది. సో గవర్నమెంట్ మీద దగ్గర బర్డెన్ కూడా తగ్గుతుంది. సో ఇలాంటి ఫుడ్ సిస్టమ్స్ అనేది మళ్ళీ విలేజ్లో, అంటే లైక్ గవర్నమెంట్ తలుచుకుంటే ఒక 1 month 2 months టైం కూడా పట్టదు వాళ్ళకి. సింపుల్, మీరు గానుగా చేయండి, మేము దీని మీద రైతులకి మీరు ఒక 2,000 కోట్ల సబ్సిడీ ఇచ్చా, 5,000 కోట్ల సబ్సిడీ ఇచ్చానే బదులు ఆ 2,000 కోట్ల 5,000 కోట్లు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని డిస్టిక్ ఒక 200-300 సిస్టమ్స్ ఇచ్చుకుంటూ వెళ్తే ఓవర్ ద టైం ఏమవుతుందంటే అండి, వాళ్ళ ఒక 10 మంది గానుగులు పెట్టుకుంటే విలేజ్లో ఒక 2-3 కవర్ చేసుకున్నా
ఒక 7-8 మంది పక్కన ఉన్న సిటీస్ని కవర్ చేసుకుంటారండి. అంటే హెల్తీ ఫుడ్ వస్తుంది. ఇక్కడ జనరల్గా ఇప్పుడు ఫుడ్ ఏ పరిస్థితికి వచ్చేసామంటే ఆ తయారీ చూస్తేనే నమ్ముతున్నాం మనం, కానీ ప్యాకెట్లో ఉన్నది వాడు ఏం చేస్తాడు అనవసరం మనకి. బట్ ఇప్పుడు నా దగ్గరకు వస్తారు చాలామంది, లైవ్లో కూర్చొని 20-25 లీటర్స్ పట్టించుకెళ్తారు వాళ్ళు కూర్చొని తీసుకెళ్ళిపోతుంటారు. అంటే మనిషిని మనం ఆ స్థాయికి నెట్టేసాం. నమ్మడం మనం మర్చిపోయి చాలా కాలం అయింది. అవును, ఫుడ్ ఈ ట్రెడిషనల్ సిస్టమ్ని మీరు ఎలా ప్రమోట్ చేయదలుచుకున్నారు? మీరు ఆచరించడం ఓకే, మీరు ఆచరిస్తే ముందుకెళ్ళదు కదా, దాన్ని ప్రమోట్ చేసే విధానాలు కూడా మనం చాలా అంటే ఇప్పుడు రైతు ఇంట్రెస్ట్ ఉండి ఇది ఏంటంటే అండి ఇప్పుడు అంతా మార్కెటింగ్ జిమ్మిక్ అయిపోయింది. ప్రతిదీ మార్కెటింగ్ జిమ్మిక్ అయిపోయింది. నేను మంచి చేస్తున్నాను అని చెప్పుకోవాల్సిన పరిస్థితికి మనం వచ్చేసాం. చెప్పాలి కూడా, మంచి చేస్తున్నాం అన్నా కూడా వీడికి ఏదో ఉండి ఇంట్రెస్ట్ ఉంది అన్న దానికి వచ్చేస్తున్నారు జనాలు. సో అడగంది అమ్మాయిన అన్నం పెట్టదన్నట్టు అలాంటిది మస్ట్ అండ్ షుడ్గా మన ప్రాజెక్ట్ని మనం యాక్చువల్గా మేము దీన్ని చేయడానికి కూడా కారణం ఇప్పుడు లైక్ ఇలాంటి కాజ్ ఒకటి జనాలకి తెలియాలి. సో వాళ్ళు కూడా అంటే ఇప్పుడు 10 మందిలో 2 ఉంటారండి అలా సర్కాస్టిక్గా కామెంట్ చేసేవాళ్ళు, 2 వాళ్ళు ఉంటారు. ఒక 6 అప్రిషియేట్ చేస్తారు. ఒక 2 మాత్రము వాళ్ళు కూడా సీరియస్గా థింక్ చేస్తారండి, అరే కరెక్టే కదా, మనం కూడా ఈ సిస్టమ్ తీసుకొస్తే మన చుట్టుపక్కల వాళ్ళకి హెల్త్ ఇచ్చిన వాళ్ళు అవుతాం కదా. సో ఇది ఆ థాట్ ప్రాసెస్లో ఉన్న వాళ్ళకి రీచ్ అవ్వడం కోసం చేస్తున్నామండి. డెఫినెట్గా ఎవరైనా చేయాలి అనుకుంటే వాళ్ళు నన్ను అప్రోచ్ అయితే ఐ కెన్ హెల్ప్ దెమ్ అవుట్ అండి. వాళ్ళు ఇక్కడికి రావచ్చు. ఈ సిస్టమ్ ఇప్పుడు నేను చాలా చోట్ల నేర్చుకున్నాను, తమిళనాడు అటు ఇటు తిరిగి నేర్చుకున్నాను. వాళ్ళకి అంత అవసరం కూడా ఉండదు. నా దగ్గరకు వస్తే నేను 1 or 2 days ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వల్ల మనం ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ని ఎలా జనరేట్ చేయొచ్చు? ఈ ఒక్క ప్రాజెక్ట్లో మనం సింప్లిసిటీ మామూలుగా అయితే మనం మెగా ఎంప్లాయ్మెంట్ అని మనం అనుకోవద్దు. సింపుల్గా మనకున్న వనరులను మనం బేస్ చేసుకొని ఎంతమందికి మనం ఒక స్మాల్ ఇండస్ట్రీ స్కేల్ లాగా మనం నేను మీకు ఒక విషయం చెప్తానండి. అంటే నేను చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి నేను ఒక న్యూస్ పేపర్లో చదివానండి, 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారండి. 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు ఇస్తున్న ఎంప్లాయ్మెంట్ 1000. అది స్కిల్డ్ లేబర్కి. అందరికీ స్కిల్ ఉండదు కదండి. అవును, అందరికీ స్కిల్ ఉండాలని రూల్ ఏం లేదు కదా, స్కిల్ ఉండాలి బతకాలన్న రూల్ ఏం లేదు కదా భూమి మీద. 10,000 కోట్లకి వాళ్ళు ఇస్తున్న ఎంప్లాయ్మెంట్ 1000 అంటే 10 కోట్లకి ఒక పర్సన్ని ఎంప్లాయ్ చేస్తున్నట్టండి. ఇప్పుడు నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 2.5 crores అండి ఓవరాల్గా ఏదైనా కానీ. బట్ ఇప్పుడు నా దగ్గర వర్క్ చేస్తున్న ఫ్యామిలీస్ వచ్చేసి మీకు ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 22 ఫ్యామిలీస్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ కెపాసిటీలోకి వెళ్ళింది అనుకోండి ఒక 45. ఎందుకంటే ఆయిల్ తీయడంతో పాటు ప్యాకేజింగ్కి అండ్ షిప్పింగ్కి అవన్నీ చేయడానికి, ఆ చెక్క తీయడానికి, ఆ చెక్క ఎండబెట్టడానికి, దాన్ని పొడి చేయడానికి, ఇలా రకరకాల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. స్టార్ట్ చేయాలంటే మీకు ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి ఒక 5 lakhs అవుతుందండి. రైతు దగ్గర బుల్ ఉంటే ఓకే, వాడికి బుల్ మీద కూడా ప్రేమ ఉంటుంది. సో బుల్ ఉంటే ఓకే, బుల్ లేదనుకోండి బుల్ కొనుక్కోవాలి. లేదంటే గోశాలకు వెళ్తే ఇస్తారు వాళ్ళు, మీకు లీజుకి ఇస్తారు, మీరు వాడుకోవడానికి ఇస్తారు. గోశాలకు వెళ్తే ఇస్తారు, మీకు బుల్ తెచ్చుకోవచ్చు. ఒక ఎద్దు కనుక పెట్టాలి అంటే రేక్ షెడ్ ఒకటి ఉండాలండి. అది మీరు లేదు ఓపెన్ ఎయిర్లో చేసుకుంటారన్నా కూడా చేసుకోవచ్చు. ఈ సిస్టమ్స్ ఏం పాడవు. ఎందుకంటే తమిళనాడులో మీకు 90% అన్ని బయటే ఉంటాయి ఎద్దుగానుగలు. వాళ్ళు జస్ట్ వర్షం లేనప్పుడు కడతారు, తిప్పుతారు, ఆయిల్ తీస్తారు, చుట్టుపక్కల విలేజ్లో అమ్ముకుంటూ ఉంటారు, వాళ్ళు పాలమినట్టు అమ్ముతూ ఉంటారు. మీరు కాకపోతే ఇక్కడ షెడ్ ఉంటే ఏమవుతుందంటే పని చేయడానికి కూడా బాగుంటుంది మనకి కానీ వర్కర్స్కి కానీ. సో సమ్మర్లో వర్క్ చేయాలనుకోండి 15 feet హైట్ ఉంటే ఏమవుతుందంటే మీకు కొద్దిగా వేడిగా లేకుండా చల్లగా ఉంటుందన్న ఉద్దేశం. ఒక 30x30 షెడ్ వేసుకొని ఒక 2 bulls పెట్టుకోవాలండి. ఎందుకంటే ఎద్దు ఒక 4 hours కంటే ఎక్కువ వర్క్ చేయదు. ఫార్మర్స్ వర్క్ వేరే ఉంటుంది, ఫార్మర్స్ దగ్గర వేరే విధానం ఉంటుంది. ఇక్కడ ఒక 4 hours నడిస్తే చాలా. అది తర్వాత మీకు ఇంకొక ఎద్దు కట్టుకుంటే 2 bulls ఉండాలి. ఈ సిస్టమ్ వచ్చేసి మీకు 2,20,000 అవుతుందండి. అది నేను 8 తీసుకొచ్చాను కాబట్టి ఈ 8 తీసుకొచ్చినప్పుడు కూడా అంతే అవుతుందండి మీకు. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి మీరు ఇది తమిళనాడులో దొరుకుతుంది 2 lakh నాకు వచ్చింది అక్కడ పడ్డది 1,95,000 పడ్డదండి. సో ట్రాన్స్పోర్టేషన్ 4 చేయాలి కదా, వాళ్ళు 60,000 తీసుకుంటారు, ఇన్స్టలేషన్ ఉంటుంది. సో మొత్తం కలిపితే యావరేజ్గా మీరు ఒక భారీ స్కేల్లో చేసుకుంటే 2,20,000, లేదు అంటే ఒక 2,30,000, 2,40,000 అవుతుంది. ఈ గానుగులు వచ్చేసి మీకు మెయింటెనెన్స్ ఫ్రీ అండి. ఇందులో మిషన్స్ ఉండదు, పవర్ ఉండదు. ఇప్పుడు ఇదే సిస్టమ్స్ నేను మిషన్స్లో పెట్టాను అనుకోండి, నాకు ఒక డీజిల్ ఇంజెక్టర్ కావాలి. ఎందుకంటే అది పవర్ ఎప్పుడు ఉంటుందో ఇప్పుడు పోతే అర్థం కాదు కాబట్టి మనకి. సో సమ్మర్లో ఎస్పెషల్లీ రైనీ సీజన్లో కూడా, సమ్మర్కి రైనీ సీజన్ మధ్య ఎవ్రీడే పవర్ పోతుంది కాబట్టి మనం చేయాల్సింది డీజిల్ ఇంజిన్ పెట్టుకోవాలి, జనరేటర్ ఒకటి పెట్టుకోవాలి. ఇలాంటి సిస్టమ్స్ ఏం అవసరం లేదు. ఇది వర్చువల్లీ మెయింటెనెన్స్ ఫ్రీ. మీకు పవర్ ఉన్నా లేకపోయినా ఇది తిరుగుతూనే ఉంటుంది, ఆయిల్ వస్తూనే ఉంటుంది. ఆ పవర్ బిల్ అనేది వాటి మెయింటెనెన్స్కి సరిపోతుంది మీకు. అంటే ఇక్కడ రిపేర్స్ ఏమి ఉండవు. ఒకసారి గానికి ఇన్స్టాల్ చేశాక మీకు అరగటం కూడా ఏమి ఉండదు. ఇది 100 years కూడా మీకు 1 అంగుళం అరుగుతుంది అంతే, 1 అంగుళం 2 అంగుళం అరుగుతుంది అంతే. అది అంతకుమించి ఏమి ఉండదు అది. సో ఒకసారి మీరు సిస్టమ్ తెచ్చుకుంటే ఇది మీరు లైఫ్ లాంగ్ ఆయిల్ తీసుకుంటూ ఉండొచ్చు. ఆ మధ్యలో ఉన్న రోకలు ఒకటి ఉంటుంది ఎత్తుగా, ఆ రోకలు అరిగినప్పుడు మార్చుకోవాలి. అది ఒక 1 yearకి ఒకటి మార్చుకుంటా ఉంటే సరిపోతుంది మీకు. సో ఇది వర్చువల్లీ మెయింటెనెన్స్ ఫ్రీ. మీరు చేయాల్సిందల్లా
టెక్నిక్ నేర్చుకోవటమే. ఆ టెక్నిక్ నేర్చుకొని ఒక సిస్టమ్ పెట్టుకుంటే మీరు దగ్గరలో ఉన్న విలేజెస్కి డెఫినెట్గా మనకి చుట్టుపక్కల ఉన్న విలేజెస్లో అందరూ వస్తూ ఉంటారు తీసుకోవడానికి. విలేజెస్లో కూడా ఒక రకంగా సిటీస్ కంటే కూడా విలేజెస్లో చైతన్యం ఎక్కువైంది ఫుడ్ మీద, మేబీ సోషల్ మీడియా వల్ల వీటి వల్ల. సో వాళ్ళు కూడా ఎక్కువ యూస్ చేస్తున్నారు. సో ఎవరైనా పెట్టుకోవాలంటే ఇది మంచి సిస్టమ్ అండి. మీరు సీడ్ని బట్టి మీకు ఆయిల్ వచ్చే టైం మారిపోతూ ఉంటుంది, ఆయిల్ పర్సంటేజ్ మారిపోతూ ఉంటుంది. సో రైతుకి సీడ్ మీద నాలెడ్జ్ మనం ఇవ్వాల్సినంత అవసరం లేదు, ఎందుకంటే రైతు సీడ్ పట్టుకొని చెప్తారు ఇది మంచి సీడా కాదా అన్నది. అలాంటి వాళ్ళు చేస్తే ఇంకా క్వాలిటీ ఆయిల్ వస్తుంది. ఇప్పుడు నాకు తెలిసిన నాలెడ్జ్ 10% ఆయిల్ సీడ్ మీద, రైతు దగ్గర ఇంకా మంచిగా ఉంటుంది. సో వాళ్ళకి అర్థమైపోతుంది ఏ సీడ్ వేయాలి ఏ సీడ్ వేయకూడదు అన్నది. ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. సో చేయొచ్చు. ఇక్కడ రైతు బిజీగా ఉన్నాడు అనుకోండి, ఇంట్లో లేడీస్ కూడా చేయొచ్చు. ఇప్పుడు రైతు వైఫ్ ఉంటుంది, ఆమె కూడా చేయొచ్చు. ఎందుకంటే రైతుతో పాటు రైతు వాళ్ళ వైఫ్ కూడా ఎదురు చూసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు అలవాటు అయి ఉంటారు. సో ఆమె కూడా చేయొచ్చు. సరదాగా ఇంటి దగ్గర కూర్చొని చేసుకునే పనే ఇది. ఒక కుటుంబంలో 4 ఉంటే సరిపోతుందా? కుటుంబంలో 4 ఉన్నా 4 పనులకి వెళ్తారండి. ఇది యాక్చువల్గా మా సిస్టమే ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ అన్న కాన్సెప్ట్. ఇది ఒక లేడీ మీరు చూసారు కదండి, ఇప్పుడు ఆయిల్ తీస్తుందంతా లేడీసే, జెంట్స్ కాదు. జెంట్స్ అంతా పైన ఈ చైన్ బ్లాక్లు పెట్టి అవి లెఫ్ట్ హ్యాండ్ తప్పిస్తే ఆయిల్ తీసేదంతా లేడీసేనండి. అవి ఇంటి దగ్గర రైతు భార్య కూడా చేయొచ్చు. ఇంకెవరు అవసరం లేదు, ఒక్కళ్ళు సరిపోతారు. 4 తీయాల్సిన ఒక అవసరం లేదు. సో ఇవాళ యావరేజ్గా చూసుకుంటే అండి 30 to 50 grams పర్ పర్సన్ ఆయిల్ కన్జ్యూషన్ ఉంది పర్ డే. అది అక్రాస్ ది డైలీ యావరేజ్ అనుకోవచ్చు. 30 to 50 grams. 30 grams హెల్దీ ఉంటుంది. 50 అంటే కొద్దిగా ఫ్రైలు వాళ్ళు చేసుకునే వాళ్ళు ఉంటారు. రోజు 2 రోజులకు ఒకసారి చపాతీలు పూరీలు వేసుకుంటుంటారు కదా, వడలు బజ్జీలు, అలా 50 gramsకి వెళ్తారు. హెల్దీగా ఫుడ్ తిన్న వాళ్ళకి 30 grams లోపల రిస్ట్రిక్ట్ చేస్తారు. అంటే ఒక పర్సన్ వచ్చేసి ఇన్ ఏ మంత్ 1 లీటర్ వాడతాడండి. అంటే 1 లీటర్ అంటే 9-10 grams అండి. అది స్టాండర్డ్ ఈచ్ పర్సన్కి. సో మీరు ఇప్పుడంతా మన అన్ని నానో ఫ్యామిలీస్ కాబట్టి ఫ్యామిలీకి వచ్చి 2-3 ఉంటారండి. 4 కూడా ఎక్కడ ఉన్నారండి, ఇప్పుడు 2 ఉన్నారు, ఇంకొక 2 హైదరాబాద్లో ఉంటున్నారు. సో సరే యావరేజ్గా ఒక 4 వేసుకుంటానండి, వాళ్ళకి 4 లీటర్లు అవసరం అవుతుందండి. ఇది మీరు హెల్తీగా ఉన్నా సరే ఒక 4 లీటర్లు కావాలి. చిన్నపిల్లలు ఉంటే ఒక 3 లీటర్లు కావాలి. మరి ఇవాళ విలేజ్లో కన్జంప్షన్ వచ్చేసి మీకు యావరేజ్గా ఒక 400-500 ఫ్యామిలీలు వేసుకుంటే 2000 లీటర్లు కావాలండి. అందులో మీకు వాళ్ళు 10% హెల్తీగా వాడతారండి. అంటే ఒక 200-300 లీటర్లు ఒక 10% పీపుల్ వాడతారు. అంటే ఒక 40-50 ఫ్యామిలీసే హెల్తీ ఆయిల్ కోసం టౌన్స్ కూడా వెళ్ళి మిషన్స్ దగ్గర తెచ్చుకుంటూ ఉన్నారు. సో ఇలాంటి గానుగులు కనుక విలేజ్లో పెట్టుకోగలిగితే వాళ్ళు ఒక 10-10%కి వాళ్ళే చేసుకుంటుంటారు. ఎందుకంటే అది లీజర్ టైంలో చేసేదే కదండి, దాని మీద మనం పెద్దగా వర్క్ పెట్టి చేయాల్సిన అవసరం ఉండదు. సరదాగా సాటర్డే సండే తిప్పినా కూడా వస్తూ ఉంటుంది, ఎద్దు పని లేనప్పుడు తిప్పినా కూడా వస్తూ ఉంటుంది. లేదా ఇంట్లో అది ఒక పని అయిపోతుంది, లేడీస్ కూడా సరదాగా చేసుకుంటూ ఉండొచ్చు. అలా ఒక ఎవరైనా పెట్టుకుంటే ఇది మంచి హెల్ప్ఫుల్ అవుతుంది. మనం మార్కెట్లో 1 లీటర్ కొనాలంటే 150 రూపాయలు 180 రూపాయలు ఉంది. ఇప్పుడు మనం దీనికి 350 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. దీనికి ఉన్న కంపారిజన్ ఇప్పుడు మీకు గ్రౌండ్ నట్ ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి 160 అనుకుందాం. ఓకే, ఇంక్లూడింగ్ GST, ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్, ఇంక్లూడింగ్ హోల్సేల్ డీలర్ మార్జిన్, ఇంక్లూడింగ్ రీటైల్ డీలర్ మార్జిన్, ఇంక్లూడింగ్ లాజిస్టిక్స్, ఇంక్లూడింగ్ మ్యానుఫ్యాక్చర్ మార్జిన్, అవునా కదండి, ఇంక్లూడింగ్ ప్యాకేజింగ్ కాస్ట్, ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటా వెళ్తూ ఉంటే అసలు వాడికి ప్రొడక్ట్ కాస్ట్ ఎంత పడుతుందండి? అవునులే, ఇప్పుడు మ్యానుఫ్యాక్చర్ నుంచి కన్జ్యూమర్కి రావాలంటే ఈ మధ్యలో మిడిల్ వ్యవస్థ చాలా ఉంటుంది కదా. సో ఇవన్నీ మార్జిన్స్ ఒక ఎత్తు అయితే, మీకు ఓవర్ హెడ్స్ ఒక ఎత్తు అయితే, ప్యాకేజింగ్ ఒక ఎత్తు అయితే, లాజిస్టిక్స్ కూడా ఉంటుంది కదండి. ఇవన్నీ మీరు ఎక్స్క్లూడ్ చేసుకుంటూ వెళ్ళిపోతానండి. వాళ్ళు అమ్మే ఆయిల్ కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ ఉంటుందండి. 50% అన్నది ఈ ఓవర్ హెడ్స్ కాస్ట్కి వెళ్తుంది. నేను రా మెటీరియల్ కాస్ట్ గురించి మాట్లాడలేదు, వాళ్ళ అడ్మిన్ కాస్ట్ ఉంటుంది, ఓవర్ హెడ్స్ ఉంటాయి. సో వాళ్ళకి మిషనరీ డిప్రిషియేషన్ ఉంటుందండి. ఇది మా రాయిగానికి కాదు 100 సంవత్సరాలు రావడానికి, అవి మీకు గట్టిగా వస్తే ఒక 15-20 years వస్తాయి. అవి మళ్ళీ రిపేర్లోకి వెళ్ళిపోతాయి. వాటన్నిటికీ వీళ్ళు హెడ్స్ క్రియేట్ చేసి వాడుకోవాలి. సో అంటే మీరు కాస్ట్ చేస్తే, అంటే ఒక సీఏగా చెప్తే ఆ ప్రోడక్ట్ 160కి అమ్మితే 80 to 90 మధ్య రా మెటీరియల్ కాస్ట్ పడుతుందండి. మనం నిజంగా మాట్లాడుకుంటే గ్రౌండ్ నెట్ ఇవాళ ఎడిబుల్ గ్రౌండ్ నెట్ మీరు తినగలిగేది, అంటే ఫ్లోర్ సీడ్ ఉంటుంది, నల్లగా పచ్చగా ఉంటుంది, అది 45-50 రూపాయలకు కూడా వస్తుంది. నేను కూడా ఇప్పిస్తాను ఎవరైనా అడిగితే. బట్ నిజంగా హెల్దీ గ్రౌండ్ నెట్ అన్నది 80 రూపీస్కి అసలు రైతుల దగ్గర కొనగలుగుతాం మనం. అవకాశం లేదు. 67 రూపీస్ 65 రూపీస్ మార్కెట్ రేట్ ఉంది. అది ఏంటి షెల్డ్ గ్రౌండ్ నెట్. దాన్ని తీస్తే కిలోకు అది వచ్చేది ఎంత, 700 grams వస్తుంది. దాన్ని ఎండబెడితే వచ్చేది ఎంత, అది 18% మాయిశ్చర్ 20% మాయిశ్చర్. దాన్ని ఎండబెడితే అది ఎంత వస్తుంది, 1/2 కిలో వస్తుంది. అవునా కాదండి? అంటే 1/2 కిలో 60 రూపాయలు పెట్టుకున్నప్పుడు కిలో ఎంత పెట్టుకోనాలండి, 120 పెట్టుకోనాలి. ఆ కిలో 120 సీడ్, మీరు హెల్దీ సీడ్ గురించి మాట్లాడుతున్నాం. ఆయిల్ తీస్తే అందులో వచ్చేది 400 to 500 grams అని. ఫస్ట్ 500 grams అనుకోండి, 50% అంటే 60 రూపీస్ అండి. అదే ఇంకో కిలో యాడ్ చేయాలి కదండి, 2 కిలోలకు 1 కిలో వస్తుంది. 50% రాదు, 99% హెల్దీ ఎడిబుల్ సీల్ అంత ఆయిల్ రాదు. సరే మన వ్యూవర్స్కి అర్థం అవ్వాలి, లైక్ ఈజీగా ఉండటం కోసం చెప్తున్నాను. 2 కిలోలకి 1 కిలో ఆయిల్ వస్తుంది అనుకోండి, 2 కిలోల పప్పు ఎంత అవుతుందండి, 240 రూపాయలు.
సో 240 లేదు మీకు ఆయిల్ కాస్టే 120 అనుకోండి, ఎందుకంటే అది 60 రూపీస్ అనుకున్నాం కాబట్టి అవునవును 120 రూపీస్ పడుతుందండి మీకు. వాళ్ళ రా మెటీరియల్ కాస్ట్ వస్తే మీకు 80-90 ఉంటుందండి. సో వ్యూవర్స్ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ 80-90లో నిజమైన హెల్దీ పప్పు వస్తుందా? ఆడ ఆయిల్ ప్యాకెట్ 160కి అమ్ముతున్నారంటే వాళ్ళు అసలు ఇందులో అన్ని కాస్ట్లు ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా. నాతో చాలామంది అంటుంటారు 160 కదండి 2 కిలో వేసినా కూడా ఆయిల్ వస్తుంది కదండి అంటుంటారు. వాళ్ళు చూడాల్సింది ఏంటంటే వాళ్ళు ఓన్లీ రా మెటీరియల్ వాళ్ళు నా సమస్య చేయరు కదా, అవునులే. ఓన్లీ రా మెటీరియల్ కాస్ట్కి ఇచ్చేటానికి వాళ్ళ శాలరీస్, ఓవర్ అడ్మిన్ కాస్ట్, లాజిస్టిక్స్, డిస్ట్రిబ్యూటర్ మార్జిన్, రీటైల్ డిస్ట్రిబ్యూటర్ మార్జిన్ చాలా ఉంటాయండి దాంట్లో. సో ఇవన్నీ ఎక్స్క్లూడ్ చేస్తే మీకు ఆయిల్ వచ్చేది 80-90 రూపీస్కి అండి. అండ్ దట్టు దాని ప్రాసెస్ ఒకసారి మాట్లాడమంటే నేను మాట్లాడతా. అంటే ఇది ఇప్పుడు మనం క్వాలిటీ గురించి మాట్లాడాలి, ఎందుకంటే క్వాలిటీ పబ్లిక్ తెలియదు కదా. ఇప్పుడు మనం గానుగ ద్వారా ఒరిజినల్ క్వాలిటీ మనకి ప్రత్యక్షంగా చూస్తున్నాం, అదే క్వాలిటీ వాళ్ళు ఎందుకు మెయింటైన్ చేయలేకపోతున్నారు? చేయలేరు కదండి. ఇప్పుడు వాళ్ళు అదే రేటుకి ఇప్పుడు నేను ఇచ్చే రేటుకి 340-350కి వాళ్ళు ఆయిల్ ఇస్తున్నారు అనుకోండి, హెల్దీ ఆయిల్. వాళ్ళ దగ్గర ఎవరు కొంటారండి? వాళ్ళ దగ్గర ఇప్పుడు పల్లెటూరులో ఇలాంటి గానుగులు 15-20 వస్తాయండి, జనాలు అందరూ వెళ్ళిపోతారు కదా. వాళ్ళ క్వాలిటీ మెయింటైన్ చేస్తే రేట్ ఇవ్వాల్సిందేనండి, ఈ రేటుకి అమ్మాల్సింది. ఈ రేటుకి అమ్మారంటే వాళ్ళ దగ్గర కొనాల్సిన అవసరం ఉంటుందండి. ఇలాంటి సిస్టమ్ క్వాలిటీలో లోపాలు ఎక్కడ జరుగుతాయి అంటారు? అంటే వాళ్ళు ఎలా అమ్మగలుగుతున్నారు అనేది నేను చెప్తాను, మీరు కనుక జనాలకు చెప్పగలిగితే. రిఫైన్డ్ ఆయిల్ ప్రాసెస్ మీరు గమనిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిఫైన్డ్ ఆయిల్ పర్పస్ ఏంటంటే అండి షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేయటం. ఆయిల్ అన్నది మీకు ఫుడ్ ఎంత త్వరగా చెడిపోతే అంత హెల్తీగా ఉంటుంది. గాలిలో ఉన్న బ్యాక్టీరియా అయినా ఫంగస్ అయినా దేన్ని ఎక్కువగా ఆవహిస్తాయి అంటే మంచి ఫుడ్ని ఆవహిస్తాయి, చెడు ఫుడ్ని ఆవహించాలి. వాటికి కూడా మంచి ఫుడ్డే కావాలి కదా. మీరు త్వరగా చెడిపోతుంది అంటే అది త్వరగా తినేసారని అర్థం. ఆ కేటగిరీలో ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి, మీరు అన్లెస్ ప్రాసెస్ చేసి కెమికల్స్ కలిపితే తప్పిస్తే. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటారండి, ఇప్పుడు మార్కెట్ కాంపిటీషన్లోకి వచ్చాక నా దగ్గర 1,00,000 టన్నులు తయారు చేస్తాను అనుకోండి, 1,00,000 టన్నులు ఒకే నెలలో పోవు కదా ఆయిల్. ఇన్ కేసు మీరు ఇలా సిస్టంలో తయారు చేసిన ఆయన దగ్గర ఒక 5-6 మంత్స్ ఉంటే పాడైపోతుంది అన్న ఉద్దేశంతో ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తారు వీళ్ళు. ఈ షెల్ఫ్ లైఫ్ ఇంక్రీజ్ చేసే క్రమంలో ఏం చేస్తారంటే అండి రకరకాల కెమికల్స్ వాడాల్సి వస్తుంది, ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ రిమూవ్ చేయాల్సి వస్తుంది ఆయిల్ నుంచి. ఇప్పుడు మా దగ్గర మా ఆయిల్స్లో ఫ్లావనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. సో అది చెప్తాను మీకు. ఫ్లావనాయిడ్స్ ఏంటంటే అండి, మీరు ఇప్పుడు ఆ పల్లి చూస్తే స్మెల్ వస్తుంది కదండి, అది ఫ్లావనాయిడ్స్ అండి. అదేంటి చాలామంది రిఫైండ్ ఆయిల్ కూడా స్మెల్ వస్తుంది కదా, నేను చెప్తాను అసలు రిఫైండ్ ఆయిల్ కూడా ఎందుకు స్మెల్ వస్తుందో చెప్తాను. వీళ్ళు ఏం చేస్తారంటే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్లో మీకు ఫస్ట్ యూస్ చేసే కెమికల్ హెక్సానే అండి. నేను చెప్పేది కాదు, వ్యూవర్స్ కూడా గూగుల్లో కొట్టవచ్చు, వాట్ ఆర్ ద కెమికల్స్ యూజ్డ్ ఇన్ రిఫైన్డ్ ఆయిల్ ప్రాసెస్ అని కొడితే గూగుల్ ఇచ్చే ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా. రేపు మీరు అది వెరిఫై చేసుకోవచ్చు. హెక్సానే కెమికల్ యూస్ చేస్తారు. హెక్సానే సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అండి, అంటే మీకు అది ఎక్కువ ఈల్డ్ ఇస్తుంది. ఆ తర్వాత వీళ్ళు యూస్ చేసేది పాస్పరిక్ యాసిడ్ అని, కాస్టిక్ సోడా అని, బ్లీచింగ్ ఎర్త్ అని, ఎన్ని రకరకాల ప్రాసెస్లో ఎప్పుడైతే మీరు ఆయిల్ని ఆ ఫ్లేవర్ తీసేయగలుగుతారో అందులో ఏది మిక్స్ చేసినా కన్జ్యూమర్కి తెలియదు. ఇవాళ కాటన్ సీడ్ ఆయిల్ వచ్చేసి 30 రూపాయలు ఉంది, సోయాబీన్ ఆయిల్ వచ్చేసి 30 రూపాయలు ఉంది. మీరు బల్క్లో తీసుకుంటే ఆ ఫ్లేవర్ తీసేస్తే అందులో ఏ ఆయిల్ వేసినా కూడా ఎవరికి తెలియదండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక మేజర్ ప్రాబ్లం అయిపోతుంది. ఆయిల్కి మీ దగ్గర ఉండి తీసుకోవడానికి దూరంగా కొనడానికి ఉన్న ఏకైక డిఫరెన్స్ ఏంటంటే అండి, ఇక్కడ ఆయిల్స్ చాలామంది వచ్చి ఆయిల్ సీడ్స్ తిని వేయండి నాకు అలేదురు అంటారు, అంటే అంత భయపడిపోతున్నారు. సో ఆ ఫ్లేవనాయిడ్స్ అన్ని రిమూవ్ చేస్తే మీరు ఏ ఆయిల్ అయినా మిక్స్ చేసుకోవచ్చు దాంట్లో. ఆ తర్వాత మళ్ళీ ఆర్టిఫిషియల్ ఎసెన్సెస్ అనేది మిక్స్ చేస్తారు. మరి మీరు కొద్దిగా స్మెల్ రావాలి కదా, దానికోసం చేస్తారు. యాక్చువల్గా రిఫైన్లో వాడే కెమికల్ ప్రాసెస్ ఇదండి. సో వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని హై క్వాలిటీ ప్రోడక్ట్ వాడకుండా కస్టమర్కి అఫోర్డబిలిటీ అన్న పేరుతో ఏం చేస్తున్నారంటే అండి వాళ్ళు కస్టమర్ హెల్త్ లాగేసుకుంటున్నారు. అది ప్రాబ్లం. అంటే మనం ఎలాంటి ట్రెండ్ తీసుకొచ్చామంటే యాపిల్ ఐఫోన్ 1,00,000 రూపాయలు పెట్టుకున్నా పర్లేదులే కానీ ఒక ఆయిల్ మాత్రం 350 రూపాయలు పెట్టి కొనకూడదు అనే ట్రెండ్ తీసుకొచ్చాం మనం. పరిస్థితి అలాంటికి వచ్చేసింది. సో అది ఒక్కొక్కరు ఒక రకంగా ఆలోచిస్తూ ఉండి కూడా అనవసరమైన ఖర్చులు పెట్టుకుంటూ ఫుడ్ దగ్గరకు వచ్చేసరికి మనం ఆలోచిస్తాం కదా. ఇక్కడికి వచ్చే కస్టమర్స్ అందరండి వాళ్ళు అఫోర్డబులా కాదండి, వాళ్ళంతా హెల్త్ కాన్షియస్ పీపుల్. అవునవును, దానికి అఫోర్డబిలిటీకి సంబంధం లేదండి. మీ హెల్త్కి మించిందని ఏముంటుందండి అఫోర్డబిలిటీ? హాస్పిటల్ బిల్ అఫోర్డబిలిటీ అనండి కాదు. ఇప్పుడు మన నూనెలు ఇప్పుడు దీనికి ఎక్స్పైర్ అయ్యే డేట్స్ ఎలా ఉంటాయి? ఇది 1 year వస్తుందండి. మీకు వేరే ఆయిల్తో కంపేర్ చేస్తే ఇది ఏ ఆయిల్తో కంపేర్ చేస్తే ఇది 1 year ఉంటుంది. మీరు మిషన్లో తీసిన ఆయిల్ కంటే కూడా ఎక్కువ ఉంటుంది. రీజన్ ఏంటంటే అండి దీనికి ఒక చిన్న టెక్నిక్ ఉందండి. ఎద్దుగానకి మిషన్ ఆయిల్కైనా రిఫైండ్ ఆయిల్, సార్ రిఫైండ్ ఆయిల్ అసలు నా టెక్స్ట్ బుక్లోనే లేదనుకోండి, సరే మిషన్ ఆయిల్తో కంపేర్ చేసి చెప్తాను. ఇది ఎద్దుగానకి నూనె ఎలా ఉంటుందనేది చెప్తాను ఒకసారి. మీరు ఎప్పుడన్నా పచ్చిపల్లి తీసుకుంటేనండి వాసన రాదు, అది దాన్ని ముక్కు దగ్గర పెట్టుకుంటే మాత్రమే వాసన వస్తుంది. అదే పల్లిని తీసుకెళ్ళి బాండీలో పెట్టి వేడి చేస్తే ఇల్లంతా వాసన వస్తుంది. డిఫరెన్స్ ఏంటండి? వేడి. ఎప్పుడైతే ఆయిల్ సీడ్కి వేడి తగులుతుందో అందులో ఉన్న ఫ్లావనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎవాపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతాయి.
అంతా ఎవాపరేట్ అవ్వదు, 50% అవుతుంది. అది గాల్లోకి వచ్చేసి మనకి స్మెల్ రావటం మొదలవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటేనండి, ఎప్పుడైనా సరే ఆయిల్ స్ట్రాంగ్ అరోమా వస్తుందంటే అది త్వరగా పాడైపోతుందని అర్థమండి. ఈ ఎద్దుగానగ నూనె అండి పచ్చిపల్లితో ఈక్వల్ అండి. అంటే పచ్చిపల్లి మీకు ఎన్ని న్యూట్రిషన్స్ ఉంటాయో ఆయిల్ దానికి అంత ఈక్వల్. ఎందుకంటే అది రూమ్ టెంపరేచర్ దగ్గర తీస్తాం కాబట్టి. సో దాంట్లో ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. మీరు తీసుకెళ్ళి కుక్ చేసేటప్పుడు అట్లీస్ట్ 50% అన్న మీ బాడీకి వస్తుందండి, ఆయిల్ పాడవకుండా వస్తుంది. అది కాన్సెప్ట్ అండి ఎద్దుగానగలో. సో దానికోసము ఇది వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. మీకు దట్టు 2 RPMలో మిషన్ కూడా తిరుగుతుంది. ఎద్దే కాదు, 2 RPMలో మిషన్. సరే, సోషల్ కాజ్ గురించి తర్వాత మాట్లాడుకున్నాం, ఎద్దులు బతికించడం ఇవన్నీ తర్వాత చెప్పుకుంటే 2 RPMలో మిషన్ కూడా తిరుగుతుంది, 2 RPMలో ఎద్దు కూడా తిరుగుతుంది. ఎవరైనా కావాలంటే ట్రై చేయొచ్చు. ఎద్దుగానగ నూనె రూమ్ టెంపరేచర్ దగ్గర వస్తుంది. ఆ మిషన్లో తిరిగిన నూనె మీకు డెఫినెట్గా వేడయ్యే వస్తుంది. ఎందుకంటే ఆర్పిఎం చూస్తాం, మనం చిన్నగా తిరుగుతుందని చూస్తాం, బట్ అక్కడ హైడ్రాలిక్ ప్రెషర్ చూడం. మనం మిషన్లో ఉన్న హైడ్రాలిక్ ప్రెషర్ చూడం. ఇవాళ ఇక్కడ ఇది ఉందండి, ఇది పెద్ద బంగారం, దీన్ని పెద్ద బంగారం అంటారు. అటు పద, ఇది పెద్ద బంగారం, దానికి చెక్క పెట్టాలి నేను. అది దట్టు కొద్దిగా ఫ్లైస్ ఉన్నాయి కదా, అగ్రెస్ అవుద్ది. దీనికి నేను ఇది ఉంది, ఆ మోపర్ మీదకి ప్రెషర్ తీసుకుంటుంది. ప్రెషర్ అంతా మోపర్ మీదకి తీసుకుంటుంది. సో అంటే హైడ్రాలిక్ ప్రెషర్ అనేది ఉండదు కదండి. సో ఆ ఫ్రిక్షన్ కూడా క్రియేట్ అవ్వదు మనకి. ఆ ఫ్రిక్షన్ క్రియేట్ అవ్వకపోతే మీకు హీట్ రాదు. సో హీట్కి ఒక ఆర్పిఎంఏ కాదండి, చాలా రకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది ఒక ఎద్దుగానలోనే పాసిబిలిటీ అవుతుంది మీకు. సో దానితో పాటు మనం ఇక ఈ ఎద్దులు కూడా మనకి ఇష్టము, అవసరం భూమికి. సో భూమిని ప్రేమించే ప్రతి ఒక్కడు ఈ ఆవు దాని సంతానాన్ని ప్రేమించాలి కాబట్టి రైతు పాలసీ ఫాలో అవుతూ మేము ఈ సిస్టాన్ని ఇంటిగ్రేట్ చేసాము. నాసిరకమైన ఫుడ్డే తింటున్నాం మనం. అంటే ఇవాళ నీ దగ్గర ఒక 10 కోట్లు ఉన్నా కూడా ఒక 10 సంవత్సరాల్లో మంచి ఫుడ్ దొరుకుతుందన్న గ్యారంటీ లేదు ఎక్కడ. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే అంత మంచి ఫుడ్ దొరికితే మన దాకా కూడా రానివ్వరు. ఈ పైన సొసైటీస్లో బాగా ఎర్న్ చేసే వాళ్ళంతా వాళ్ళు కూడా హాస్పిటలైజ్ అవుతున్నారంటే రీజన్ ఏంటంటే ఎవరికి ఫుడ్ కరెక్ట్గా లేదండి, అందరికీ ఫుడ్ ఒకే రకంగా దొరుకుతుంది అనేది దాని మీనింగ్. కొంతమంది సెలబ్రిటీస్ సివియర్ గ్యాస్ట్రోసైటిస్తో జాయిన్ అవుతున్నారు హాస్పిటల్స్లో, కొంతమంది హార్ట్ అటాక్తో జాయిన్ అవుతున్నారు, కొంతమంది బీపీ షుగర్లతో స్ట్రగుల్ అవుతున్నారు. ఇవన్నీ చూస్తేనండి ప్రతి ఒక్కరికి ఫుడ్ ఒకటేనండి. సో కస్టమర్లు ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే ఫుడ్కి 2,000 రూపాయలు కొద్దిగా ఎక్స్ట్రా. అంటే మీరు మంచి ఫుడ్కి షిఫ్ట్ అయితే మీకు బర్డెన్ వచ్చేసి, మీ కిచెన్ బర్డెన్ వచ్చేసి ఒక 3,000 4,000 పెరుగుతుంది, అంతకంటే ఎక్కువ పెరగదండి. బట్ అది మీకు హాస్పిటల్ ట్రావెలింగ్ కాస్ట్ కూడా అవ్వదు. సో మీకు ఫుడ్ని అఫోర్డ్ చేయాలా, హాస్పిటల్స్ని అఫోర్డ్ చేయాలంటే రోగాలు హాస్పిటల్కి వెళ్ళటం అంటే రోగం వస్తే తప్పదు, కానీ ఆ పెయిన్ చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ రికవరీ అవ్వటము, మెడిసిన్ వాడటము. ఒక్కసారి ఇప్పుడు నేను ఈ షర్ట్ వేసుకున్నానండి, నచ్చకపోతే తీసేస్తా, నాకు వచ్చిన నష్టం లేదు, ఇది 1000 రూపాయలు అనుకుందాం, నాకు నచ్చకపోతే తీసేస్తా. ఒక్కసారి లోపల ఫుడ్ వేసుకుంటే తీయటం కుదరదండి, బాడీలోకి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయిన తర్వాత అది చేసే రకరకాల విన్యాసాలు మనం తట్టుకోలేం. సో మనం దీని మీద ఎంత కేర్ తీసుకుంటామో అంతకంటే 1000% కేర్ ఫుడ్ మీద పెట్టాలి అనేది నా ఉద్దేశం అనేది. సో కస్టమర్లు కూడా ఇప్పుడు మేము లైవ్లో ఎందుకు ఇస్తున్నట్టు మీరు చూసారు, ఇందాక కస్టమర్లు వచ్చి దగ్గరుండి తీసుకెళ్తారు. లైవ్లో ఎందుకు ఇస్తున్నామంటే జనరల్గా ఆయిల్ కాడికి చాలామంది రానివ్వరు, వద్దండి మేము పంపిస్తామని అంటారు. ఇక్కడికి కస్టమర్లు వచ్చి లైవ్లో ఎందుకు తీసుకెళ్తారంటే ట్రస్ట్ అండి. అంటే సీడ్, ఇప్పుడు నేను మీకు సీడ్ గురించి చాలా చెప్పాను, అలా ఉంటుంది ఇలా ఉంటుందండి. మరి నా దగ్గర సీడ్ కూడా తెలియాలి కదండి కస్టమర్లకి. సో వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే మా సీడ్ పట్టుకొని చూస్తారు, చాలామంది రైతులు వస్తారు. సో ఏ వెరైటీ ఏంటి అని అడుగుతారు వాళ్ళు. నా నాలెడ్జ్ కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు, ఇటు పిల్లలాగా ఉన్నాడని. సో లైవ్లో సీడ్ వేసుకుంటారండి, వేసుకొని వాళ్ళు ఎద్దుగానగ నూనెలు మాత్రం ప్రిఫర్ చేసే వాళ్ళు ఇక్కడికి చాలామంది వస్తుంటారండి. ఎందుకంటే ఆ డిఫరెన్స్ వాళ్ళకి తెలుసు. అన్ని రకాల ఆయిల్స్ వాడి చివరికి ఎద్దుగానగ దగ్గర సెటిల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కస్టమర్స్. ఇక్కడికి వచ్చేవాళ్ళు సెక్రటేరియట్ నుంచి వస్తున్నారు, కొంతమంది హైకోర్టు నుంచి వస్తున్నారు, విజయవాడ, గుంటూరు నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు. మొన్న ఒక ఆయన చిత్తూరు నుంచి వచ్చాడు, ఆ వీడియో చూసి చిత్తూరు నుంచి ఇక్కడికి వచ్చి ఆయిల్ పట్టించుకెళ్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఆయన ఏమంటాడంటే 2-3 ఎద్దుగానగలు పెట్టుకోవాలన్న కోరిక ఉందంట ఆయనకి యాక్చువల్గా. సో ఈ సిస్టమ్ ఒకసారి చూసినట్టు ఉంటుంది, ఆయిల్ తీసుకెళ్లాలని వచ్చారు. ఇలా కస్టమర్లు వస్తూ ఉన్నారండి, చేసుకున్నారు. లైవ్లో తీసుకెళ్ళటం అనేది ఉత్తమే, అన్నిసార్లు పాసిబిలిటీ ఉండకపోవచ్చు. సో కస్టమర్లు కూడా నా ఉద్దేశం అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే తినే ఫుడ్ మీద కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే కొంతవరకైనా ఈ లైఫ్ స్టైల్, అంటే జెనెటికల్గా వచ్చే ప్రాబ్లమ్స్ని కాపాడటం ఎవరి వల్ల కాదండి. అవును, బట్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉంటాయి కదండి, వాటి నుంచి కాపాడుకోవాలంటే మాత్రం మనం ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అనేది నా ఉద్దేశం అండి. ఇప్పుడు దీన్ని ఉపాధిగా ఎంచుకుంటే యువతకి ఏం చెప్తారు? డెఫినెట్గా ఇది ఉపాధిగా ఎంచుకోవాల్సిన రంగం ఇది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అందరికి జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండదండి. పిల్లల్లో ఎలా ఉంటుందంటేనండి, అంటే మనుషుల్లో 2 రకాలుగా చూస్తాను నేను యువతని. ఇప్పుడు జాబ్ మెటల్, అదే ఎంప్లాయ్మెంట్ మెటల్, బిజినెస్ మెటల్. బిజినెస్ మెటల్ ఉన్న వాళ్ళు కూడా లోపల మనం ఎంప్లాయ్మెంట్కి పంపించామనుకోండి, అది దేశానికి నష్టం చేస్తుంది. ఎవరైతే బిజినెస్ ఆస్పిరేషన్స్ ఉంటాయో, అంటే కొంతమంది ఎలా అంటారు, నాకు ఇంత రిస్క్ వద్దు, బిజినెస్ అంటే రిస్క్, జాబ్ చేస్తానంటారు. ఆ యువత ఏం చేయొచ్చు అంటే అండి, బిజినెస్ మెటల్ ఉన్న వాళ్ళు, లోపల నేను బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు, ఇలాంటి సిస్టమ్స్ని కనుక మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే
ఇంకొన్ని ఇంక్రీజ్ అయితే ఒక రకంగా మన ఫుడ్ సిస్టాన్ని చేంజ్ చేయొచ్చు. తద్వారా నీకు ఒక 10 పైసలు ఉంటుంది. మరి ఎక్కువగా కూడా ఆలోచించకుండా ఇప్పుడు ఎద్దుగానలో మేము చాలా అఫోర్డబుల్ కాస్ట్లోనే ఇస్తున్నాం. మరి మీరు కంపేర్ చేస్తే కస్టమర్స్ని అడిగినా కూడా చెప్తారు చాలా అఫోర్డబుల్ కాస్ట్లో ఇస్తున్నాము. సో బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు దీన్ని మరి టూ మచ్ కమర్షియలైజ్ చేయకుండా ఇలాంటి సిస్టమ్స్ కొన్ని విలేజ్ చుట్టుపక్కల పెట్టుకుంటే, లేదా టౌన్కి దగ్గరలో, మరీ టౌన్లోకి తీసుకెళ్ళిపోతే ఎద్దులు ఉండవండి. సో టౌన్కి దగ్గరలో ఏదైనా ఒక టైర్ 3 సిటీస్, విజయవాడ, గుంటూరు, టైర్ 2 వైజాగ్, ఇలాంటి చుట్టుపక్కల పెట్టుకుంటే కస్టమర్స్ ఏం చేస్తారంటే సరదాగా, అంటే ఇది ఒక మన కల్చర్ మర్చిపోతున్నాం కదండి, ఎద్దు అన్నదాన్ని మర్చిపోతున్నాం కదండి. మీరు ఒక ఎకో ఫ్రెండ్లీ పార్క్ లాగా ఈ గానుగులతో ఇంటిగ్రేట్ చేసుకోగలిగితే, లైక్ ఒక 10 బుల్స్, ఆ ఎద్దుల బండ్లు, ఆ చెట్ల కింద ఎద్దులు కట్టేయటము. పాత రోజుల్లో మీరు బండ్లు కట్టేస్తే ఎద్దులు అక్కడ కట్టేస్తే పెద్దవాళ్ళు వచ్చి కూర్చుంటారు. వాళ్ళకి ఎంత అవుతుందంటే చాలామందికి అగ్రికల్చర్ అంటే ఇష్టం ఉంటుందండి. అలాంటి వాళ్ళు చిన్నతో టైం స్పెండ్ చేస్తారు, వాళ్ళకి కూడా ఒక రిలాక్సేషన్ ఉంటుంది. ఇలాంటి ఒక ఎకో అంటే లైక్ ఇలాంటి సిస్టమ్ని మీరు ఒక ట్రెడిషనల్ వేలో తీసుకెళ్ళాలన్నప్పుడు ఒక థీమ్ పార్క్ లాగా చేసుకొని ఇలా ఆయిల్స్ ఇస్తూ అంటే ఎవ్రీ సాటర్డే సండే కస్టమర్స్ వచ్చి తీసుకెళ్ళిపోతారండి. ఇవాళ కస్టమర్స్ కూడా అంటే అందరూ అని నేను అనను, 2-3% పీపుల్ దే ఆర్ రెడీ. ఎంత దూరమైన వస్తారు ఫుడ్ కోసం. వాళ్ళు మంచిది దొరికితే చాలు, హెల్దీగా ఉంటే చాలు. ఈ ఫుడ్ తినలేకపోతున్నాం మేము అంటే ఆయిల్, ఎస్పెషల్ ఆయిల్ అండి. మీరు ఎప్పుడైనా రెస్టారెంట్లో ఫుడ్ తిన్నారనుకోండి, అతను మంచి నూనె వాడినా సరే ఆ కర్రీలో కూర ఆయిల్ కనపడింది అనుకోండి, మనం ఉంచేస్తాం. తినొచ్చు కదండి, ఎందుకు ఉంచేస్తాం? అమ్మో వీళ్ళు ఏ ఆయిల్ వాడారో అన్న భయం. అంటే సైకలాజికల్గా తిన్నా కూడా భయపడుతూ ఉంటాం. మీరు తినడం ఎంత ఇంపార్టెంటో దాన్ని సైకలాజికల్గా తినడం కూడా చాలా ఇంపార్టెంట్. బాడీకి ఉండాలి కదండి తిన్నది. అంటే సైకలాజికల్ ఫీలింగ్ ఉంటే మీకు రోగం ఆగుతుంది. అదే ఆయిల్ కళ్ళతో చూసి తీసుకెళ్ళారు అనుకోండి, మీకు కూరలో ఆయిల్ కనపడదు అనుకోండి, అబ్బే ఇది చాలా హెల్దీ అని తింటారు మీరు. అప్పుడు ఏమవుతుందండి, మీరు తినడానికి సాటిస్ఫైడ్గా తింటారు. మీరు ఎప్పుడైతే సైకలాజికల్గా తింటున్నారో, హ్యాపీగా తింటున్నారో, అది హెల్తీగా ఉండడానికి కూడా మీకు ఉపయోగపడుతుంది అనేది నా ఉద్దేశం. అందుకని నేను చాలామందిని లైవ్లోకి వచ్చి ఆయిల్ తీసుకెళ్ళడానికి ఎంకరేజ్ చేస్తానండి. సో వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకెళ్ళిపోవచ్చు. ఇంకా ప్రభుత్వాల నుంచి ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నారు? ఇది ఇండస్ట్రీగా చేయాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ల్యాండ్ కన్వర్షన్ అన్నది ఎగ్జామ్షన్ ఇవ్వాలి. డైరీకి, పౌల్ట్రీస్కి ఇచ్చారు. అలాగే ఇలా ఎద్దుగానలు చేయాలనుకున్న వాళ్ళకి ల్యాండ్ కన్వర్షన్ అనేది ఎగ్జామ్షన్ ఇవ్వాలి. ఈ సిఆర్డిఏ ఫీజులు ఇవన్నీ కలిపితే 6 to 7 lakhs అవుతున్నాయి. ఇలాంటివన్నీ కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వాలి. పవర్ కూడా యూజ్ చేయరు, బట్ పవర్ కనెక్షన్ కొద్దిగా ఈజీగా వచ్చేలాగా చూసుకోవాలి వాటి దగ్గరికి. ఇక రిమైనింగ్ ది గవర్నమెంట్ ఇక వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటే సబ్సిడీస్ మీద రైతులకి కనుక ఇవ్వగలిగితే వాళ్ళకి ఇక నెక్స్ట్ నుంచి గవర్నమెంట్ ఎదురు మనీ పెట్టే పని ఉండదు. ఒక 2-3 ఫ్యామిలీస్కి అయినా ఒక 5 yearsలో ఆ ఫ్యామిలీ మీద మనం 2 lakhs స్పెండ్ చేస్తున్నాం అన్న గవర్నమెంట్ కానీ రికార్డ్స్ ఉంటే, ఏమన్నా ఒక విలేజ్కి ఒక 2-3 సెలెక్ట్ చేసుకొని వీటిని సబ్సిడీ మీద ఇస్తే ఇప్పుడు 5 yearsలో 2 lakhs స్పెండ్ చేసే బదులు ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే ఈజీ కదా పర్ ఫ్యామిలీ. కొన్ని అంటే అన్ని ఫ్యామిలీస్ని ఇలాంటి సిస్టమ్స్లో మనం అకామిడేట్ చేయలేము. కొంతమందికి ఫ్లోర్స్ ఇవ్వచ్చు, కొంతమందికి ఆయిల్స్ ఇవ్వచ్చు, కొంతమందికి పవర్స్ తెచ్చుకోవచ్చు, లైక్ ఎద్దు తిరిగితే పవర్ వచ్చేది, కొంతమందికి బయోగ్యాస్ ఇచ్చుకోవచ్చు. ఇలా కొన్ని సిస్టమ్స్లో కానీ మనం ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళగలిగితే స్లోగా ఆ రూరల్ ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది, గవర్నమెంట్ మీద బర్డెన్ తగ్గిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు ఏం చేస్తారు, ఒక్కసారిగా అదే గవర్నమెంట్ బల్క్లో ఉంటుంది అనుకోండి, ఇది అసలు 1,50,000 1,60,000కి వస్తుంది. సబ్సిడీ మహా అయితే 20,000-30,000 పెట్టేస్తే రైతు ఒక 1,20,000 పెట్టుకుంటే వెళ్ళిపోతుంది అది. సో ఒక 1,20,000 అఫోర్డబుల్ కాస్ట్లో కానీ ఇవ్వగలిగితే రైతులు కూడా రెడీగా ఉంటారండి. సో ఇది చుట్టుపక్కల విలేజ్లో లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ని పైలట్ ప్రాజెక్ట్ కింద చేసుకొని చేయగలిగితే మీకు ఈ అగ్రికల్చర్ మీద డిపెండెన్సీ ఒక 4-5 ఫ్యామిలీల కన్నా తగ్గుతుంది. తద్వారా వీళ్ళు అక్కడ డైవర్సిటీ కూడా తీసుకురాగలుగుతారు. అంటే ఈ గానుగులు ఉంటే ఏమవుతుందంటే మీకు రూరల్ ఎకానమీ థ్రైవ్ అవుతుందని చెప్పాను కదా ఇందాక, ఎలా థ్రైవ్ అవుతుంది అన్నది. ఈ పంటలు మారిపోవటము, సీడ్స్ ఇక్కడే కల్టివేట్ చేసుకోవటము, మీకు కంప్లీట్గా డైవర్సిటీ అంటే మీకు కల్టివేషన్లో డైవర్సిటీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్స్ ఏం చెప్తున్నాయండి, మీరు ఇంత పంట ఎక్కువ వేస్తున్నారు, మార్కెట్ ధర ఇవ్వలేకపోతున్నాము, సప్లై ఎక్కువ ఉంది అంటూనే మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుంటారు, అది వేరే ఇష్యూ అనుకోండి. బట్ ఇలా ఉంది అలా ఉందని రకరకాల క్వరీస్ చెప్తుంటారు పంట పండించినప్పుడు. దానికి ఒక సిస్టమ్ పెట్టుకోవచ్చు. ఎవరైనా పంట పండించాలి, వాళ్ళకి సబ్సిడీస్ కావాలంటే సెక్రటరీస్లో రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ సీజన్లో ఇప్పుడు 2 నెలలు రైతులు ఖాళీగా ఉంటారు. 2 నెలలు ఖాళీగా ఉన్నప్పుడు ఎవరైనా అగ్రికల్చర్ అసిస్టెంట్ని పెడితే రైతు వచ్చి గ్యారెంటీగా రిజిస్టర్ చేయించుకుంటాడు. మీరు ఏ పంట వేయాలనుకుంటున్నారు ఆ పంట వేస్తే, అందులో రిజిస్టర్ చేసిన పంట వేస్తేనే మీరు ఏమైనా ఇవ్వాలనుకున్నా కూడా సబ్సిడీస్ యూరియాస్ ఇవ్వాలన్నా కూడా చేయాలి వాళ్ళకి. అప్పుడు ఏమవుతుంది, గవర్నమెంట్కి ఒక డేటాబేస్ వస్తుంది. కౌలు రైతైనా సరే ఏ రైతైనా సరే చేయాల్సిన పని అదే. కాకపోతే గవర్నమెంట్ ఏంటండి, పంట వేసిన తర్వాత సర్వేకి వస్తారు, ఈ పంట వేసారు ఆ పంట వేసారు అనేది ముందుగా చూసుకుంటామంటే కొద్దిగా రెగ్యులేట్ చేసుకోవచ్చు. ఇలాంటివి కూడా కొద్దిగా సబ్సిడీస్ రూపంలో ఇచ్చేస్తే వాళ్ళు కూడా కొద్దిగా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ ఇండస్ట్రీకి నేను రావాలనుకుంటున్నాను. నేను రావాలి అనుకుంటే వాళ్ళు ఒక రెజ్యూమ్ తయారు చేసుకోవాలి. ఆ రెజ్యూమ్ తయారు చేసుకోవడానికి ఎలాంటి శిక్షణ అవసరం, మీరు ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తారు? దీనికి శిక్షణ అంటే ఏమి ఉండదండి. యాక్చువల్గా దీనికి ఒక స్కిల్ అనేది లెర్నింగ్ కర్వేనండి.
మీరు ఎంత చేస్తే అన్ని టెక్నిక్స్ అర్థమవుతూ ఉంటాయండి. ఇది జనరల్గా మా చిన్న పాప కూడా చేస్తుంది. కాకపోతే తనకి ఆ బరువులు పెట్టడం రాదు, కొద్దిగా మాయిశ్చర్ అవ్వడం రాదు అంతే. దీనికి ఇట్స్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక 6 months టైం పడుతుంది నేర్చుకున్నాక. ప్రతిదీ నేర్చుకోవాల్సింది, దీనికి ఒక కోచింగ్ అంటే ఏమీ లేదు. నేను తమిళనాడులో 1 month ఉన్నాను ఒక పెద్ద ఆయన దగ్గర, కరూరు దగ్గరలో. ఈ గానుగులు ఎవరైతే చేశారో వాళ్ళ పెదనాన్న, ఆయన దగ్గర నేర్చుకున్నాను. అలాగే విజయనగరం సైడ్ ఒక పెద్ద ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఇదంటే ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగ్ అండి. దీనికి సపరేటు టెక్నిక్స్ అంటే ఏముండదు, అది మీరు నేర్చుకునే దాన్ని బట్టి వస్తూ ఉంటుంది. వాళ్ళు నేర్చుకున్న తర్వాత వాళ్ళ స్కిల్ సెట్ని బట్టి ఇంప్రూవ్ అవుతుంది. అన్స్కిల్డ్ కూడా చేస్తారండి, స్కిల్లే ఉండాలని లేదు, అన్స్కిల్డ్ ఈజీగా చేస్తారు. వాళ్ళు కొద్దిగా స్కిల్ డెవలప్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ ఒక 5 lakhs ఖర్చు అవుతుంది. ఈ 5 lakhs ముందు మనం ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత గవర్నమెంట్ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం వేరు. ముందుగా నేను ఈ ప్రాజెక్ట్ పెట్టదలిచాను, నాకు గవర్నమెంట్ ఇలాంటి సపోర్ట్ చేయాలి అనుకోండి వ్యక్తులు. మీరు ఇది స్మాల్ స్కేల్లో చేయాలనుకున్నారు అనుకోండి, పిఎంఈజీపీ అని ఒక స్కీమ్ ఉంది. వాళ్ళు 50 lakhs దాకా ఏదో సబ్సిడీస్ ఇస్తారు, 30% ఇస్తారు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసుకొని బ్యాంక్ని అప్రోచ్ అయితే, ఈ ఖాదీ కేవీఐసి అని కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ ప్రాసెస్ చేసి వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఖాదీ విలేజ్ అంటే నేను అప్లై చేయలేదు కాబట్టి తెలియదు, బట్ పిఎంఈజీపీ గురించి ఐడియా ఉంది నాకు. అది ప్రాసెస్ చేసే నోడల్ ఏజెన్సీస్ ఈ కేవీఐసీలు ఉంటాయి. వాళ్ళని అప్రోచ్ అయితే దే విల్ హెల్ప్ యూ అవుట్. వాళ్ళే బ్యాంకు కూడా పంపిస్తారు, వెరిఫికేషన్లు చేసి 30% సబ్సిడీ ఇస్తారు. అంటే మీరు ఒక 2 పెట్టుకుంటే 10 lakhs అవుతుంది అనుకోండి, 3 lakhs సబ్సిడీ ఇస్తారు, 7 lakhs మీరు పెట్టుకోవచ్చు. బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు. అగ్రికల్చర్ సెక్టర్ కింద ప్రొవైడ్ చేస్తారు. నాదన్న ఇండస్ట్రీ కింద ఇచ్చారు నాకు బ్యాంక్ లోన్ ఎస్బీఐ వాళ్ళు. అలా వెళ్తే వాళ్ళకి అగ్రికల్చర్ సెక్టర్ కింద ప్రొవైడ్ చేస్తారు. అది ఇంకా తక్కువకి వస్తుంది, 6% వడ్డీకి వస్తుంది. అలా చేసుకోవచ్చు పిఎంఈజీపీ. అప్పుడు ఆ ప్రాసెస్లో విలేజ్ పర్మిషన్లు తీసుకుంటే సరిపోతుంది. ల్యాండ్ కన్వర్షన్స్, అగ్రికల్చర్ ప్రాజెక్టు కిందకు వస్తుంది. ఇది నేను ఇండస్ట్రీ కింద చేశాను కాబట్టి బ్రాండింగ్కి వెళ్ళాలి అన్నది అన్ని ఇండస్ట్రియల్ కైండ్ ఆఫ్ పర్మిషన్స్ తీసుకున్నాను. నా దగ్గర ఇది ఒకటే ట్రెడిషనల్ అండి, వాటిని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం కాబట్టి. రిమైనింగ్ సిస్టమ్స్ అన్ని మోడర్నే ఉంటాయండి, లైక్ మీకు షిప్పింగ్ కావచ్చు, ప్యాకింగ్ కావచ్చు అన్నీ. సో వాళ్ళు ఒక రైతు వేలో చేసుకోవాలన్న వాళ్ళు 1-2 పెట్టుకునే వాళ్ళు పెద్ద పర్మిషన్స్ ఉండండి, విలేజ్ మన సెక్రటరీ పర్మిషన్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఈ ప్రాజెక్ట్ చూసిన తర్వాత ఇది ప్రజలకు చాలా అవసరమైన ప్రాజెక్ట్ అని అనిపిస్తుంది. దీనికి సంబంధించి మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అనేక కల్తీ ఆయిల్స్ తోటి సర్వనాశనం అయిపోతున్న జీవితాలు. ఏ వస్తువు తీసుకున్నా ఆయిల్తో లేని ప్రొడక్ట్ లేదు. ఆయిల్ పూర్తి స్థాయిలో క్వాలిటీ గల ఆయిల్ మనకు దొరకట్లేదు. కానీ స్వచ్ఛమైన ఆయిల్ మనకి ఇక్కడ తయారు చేయడానికి ఏర్పాటు చేశారు. ఇది గుంటూరు జిల్లా రావెల గ్రామంలో ఈ ప్రాజెక్టు రీసెంట్గా స్టార్ట్ అయింది. ఒకేసారి 20 గానుగులతోటి ఏర్పాటు చేసిన ప్రాజెక్టు. ప్యూర్ ఆయిల్ తీయడంతో పాటు కొన్ని వందల మందికి ఉపాధి కల్పించే అవకాశం కూడా ఏర్పడుతుంది. సో ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ మనం ప్రోత్సహించాల్సిన అవసరం. కన్జ్యూమర్కు ఉపయోగాలేంటి, ఇదే ఇండస్ట్రీని కంటిన్యూ చేయాలి, ఒక ఇలాంటి ఇండస్ట్రీని పెట్టాలనుకుంటే ఎలాంటి ఉపాధి దొరుకుతుంది, మనం ఈ ప్రాజెక్ట్ కోసం మనం రుజువు చేయాలంటే ఏంటి, ఈ ప్రాజెక్టులన్నీ మనం సమగ్రంగా మనం నాగేంద్ర గారి మాటల్లో విన్నాం. ది బెస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఇలాంటి ఉపాధి ఎంచుకునే వాళ్ళు ఇంకా మీకైనా అడిషనల్ సమాచారం కావాలంటే నాగేంద్ర గారి కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు మెన్షన్ చేస్తాం. డెఫినెట్గా మీరు మంచి సమాచారాన్ని అందుకోవచ్చు. సో ఆల్ ద బెస్ట్.